وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ మంచి వ్యక్తులు. Number 1. మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. ఈ గ్రంథంలో ఎంత మాత్రము సందేహము లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు, ఇంకా మేము ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు పెడతారు. మేము నీ వైపుకు అవతరింపజేసిన దానిని, నీకు పూర్వం అవతరింపజేసిన వాటిని వారు విశ్వసిస్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగి ఉంటారు. ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే. మంచి వ్యక్తులు. Number 2. వారికి స్పష్టంగా చెప్పు, ఓ గ్రంథబహులారా, మాలోనూ మీలోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే, మనం అల్లాహ్ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్ను వదిలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకొనరాదు. ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, మేము మాత్రం ముస్లిములము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని వారికి చెప్పేయండి. మంచి వ్యక్తులు. Number 3. సత్కార్యాలు చేసేవారు పురుషులైన స్త్రీలైన విశ్వాసులై ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. వారి సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము. మంచి వ్యక్తులు. Number 4. విశ్వసించి తమ విశ్వాసాన్ని దుర్మార్గంతో కలగాపులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు, సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే. మంచి వ్యక్తులు. Number 5. నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే, అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినప్పుడు అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు, వారు నమాజును నెలకొల్పుతారు, మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే. మంచి వ్యక్తులు. Number 6. వారు మాటను శ్రద్ధగా వింటారు, అందులోని మంచి విషయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు. అల్లాహ్ సన్మార్గం చూపినది వారికే. మంచి వ్యక్తులు. Number 7. నేను మాత్రం నా దాస్యాన్ని అల్లాహ్కే ప్రత్యేకించి ఆయన్నే ఆరాధిస్తాను. మంచి వ్యక్తులు. Number 8. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. ఇంకా వారికి చెప్పు, మీరు అల్లాహ్కు ప్రవక్తకు విధేయులై ఉండండి. ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్ తిరస్కారులను ఏమాత్రం ఇష్టపడడు. మంచి వ్యక్తులు. Number 9. వారు ఎలాంటి వారంటే, దైవ సన్నిధిలో పశ్చాత్తాపం చెందుతూ ఆరాధనలు చేస్తూ ఉంటారు, అల్లాహ్ స్తోత్రం చేస్తారు, ఉపవాసాలుంటారు, లేక అల్లాహ్ మార్గంలో భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు. అల్లాహ్ సమక్షంలో వంగుతూ సాష్టాంగపడుతూ ఉంటారు. మంచి పనుల గురించి ప్రబోధిస్తూ చెడు విషయాల నుంచి నిరోధిస్తూ ఉంటారు. ఇంకా అల్లాహ్ నిర్ధారించిన హద్దులను కాపాడతారు. ఇలాంటి విశ్వాసులకు ఓ ప్రవక్త శుభవార్తను వినిపించు. మంచి వ్యక్తులు. Number 10. అదే విశ్వసించిన వారిని తమ మధ్యగల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వద్దకు పిలిచినప్పుడు మేము విన్నాము, శిరసా వహించాము అని వారంటారు. సాఫల్యం పొందేవారు వారే. మంచి వ్యక్తులు. Number 11. అపార కరుణామయుడు, పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారు ఎలాంటి వారంటే, తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు. వారు పనికిమాలిన వాటిని పట్టించుకోరు. వారు తమపై విధింపబడిన జకాత్ విధానాన్ని పాటిస్తారు. వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు. అయితే తమ భార్యల షరియతు ప్రకారం
తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ల విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు. కాని ఎవరైనా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దుమీరిన వారవుతారు. వారు తమ అప్పగింతల వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు. వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు. ఇలాంటి వారే వారసులు. స్వర్గంలోని ఫిర్దౌసు, స్వర్గంలోని ప్రదేశానికి వారు వారసులవుతారు. వారక్కడ కలకాలం ఉంటారు. మంచి వ్యక్తులు. Number 12. విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు వారంతా ఒండొకరికి మిత్రులుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు, చెడుల నుంచి వారిస్తారు, నమాజులను నెలకొల్పుతారు, జకాతును చెల్లిస్తారు, అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి. మంచి వ్యక్తులు. Number 13. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించి తరువాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉంటూ తమ ధన ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారే విశ్వాసులు. వారే సత్యవంతులు. మంచి వ్యక్తులు. Number 14. మా ప్రభువు అల్లాహ్ మాత్రమే అని పలికి దానిపై స్థిరంగా ఉన్నవారి వద్దకు దైవదూతలు దిగువచ్చి ఇలా అంటూ ఉంటారు: మీరు భయపడకండి, దుఃఖించకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి. ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూ వచ్చాము. పరలోకంలో కూడా ఉంటాము. మీ మనసు కోరినదల్లా, మీరు అడిగినదల్లా అందులో మీకు లభిస్తుంది. క్షమాశీలి, దయాశీలి అయిన అల్లాహ్ తరఫున లభించే ఆతిథ్యమిది. అల్లాహ్ వైపు జనులను పిలుస్తూ సత్కార్యాలు చేస్తూ నేను విధేయులలో ఒకడును అని పలికేవాని మాట కంటే మంచి మాట మరెవరిది కాగలదు? మంచి వ్యక్తులు. Number 15. ఎవరైతే తమ సిరి సంపదలను రేయింబవళ్ళు రహస్యంగానూ బహిరంగంగానూ ఖర్చు చేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ దుఃఖంగానీ ఉండదు. ఎవరైతే దైవ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తర్వాత తమ దాతృత్వాన్ని మాటిమాటికి చాటుతూ ఉండకుండా, నొప్పించకుండా జాగ్రత్త పడతారో వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికెలాంటి భీతిగాని దుఃఖంగాని ఉండదు. దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించడం ఎంతో మేలు. అల్లాహ్ అక్కరలేనివాడు, సహనశీలుడు. మంచి వ్యక్తులు. Number 16. అల్లాహ్ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రిలేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, పక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ ఆధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగేవారిని, బడాయి కొట్టేవారిని ఎంతమాత్రం ఇష్టపడడు. చెడ్డ వ్యక్తులు. Number 1. నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం ఇది. ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయిన వారిలో చేరుతావు. చెడ్డ వ్యక్తులు. Number 2. తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించడాన్ని అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. చెడ్డ వ్యక్తులు. Number 3. అల్లాహ్ అంటే మరియం కుమారుడగు మసీహే అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే యథార్థానికి మసీహ్ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు: ఓ ఇస్రాయేలు వంశస్థులారా, నాకు మీకు ప్రభువైన అల్లాహ్ను మాత్రమే పూజించండి. ఎవడు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడేవాడెవడూ ఉండడు. చెడ్డ వ్యక్తులు. Number 4. ఎవరు మా ఆయుధలను అసత్యాలని ధిక్కరించి
వాటి పట్ల గర్వాతిశయంతో విర్రవీగారో వారి కోసం ఆకాశ ద్వారాలు తెరువబడవు. ఒంటె సూదిరంధ్రంలో నుంచి దూరిపోనంత వరకు వారు స్వర్గంలో ప్రవేశించలేరు. అపరాధులను మేము ఈ విధంగానే శిక్షిస్తాం. చెడ్డ వ్యక్తులు. Number 5. ఓ ప్రజలారా, ఒక ఉపమానం వివరించబడుతోంది, శ్రద్ధగా వినండి. అల్లాహ్ను వదిలి మీరు ఎవరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారంతా ఏకమైన ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. పైగా ఈగ వారి నుంచి ఏదైనా వస్తువును ఎగరేసుకుపోతే వారు దాన్ని కూడా దాని నుండి విడిపించుకోలేరు. అర్థించేవాడు, అర్థించబడేవాడు ఇరువురూ బలహీనులే. చెడ్డ వ్యక్తులు. Number 6. అల్లాహ్ను వదిలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉదాహరణ సాలెపురుగులాంటిది. అది కూడా తన కోసం ఓ ఇల్లు కట్టుకుంటుంది. మరి వాస్తవానికి ఇండ్లన్నింటికంటే అత్యంత బలహీనమైనది సాలెపురుగు ఇల్లే. ఈ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బావుండు. చెడ్డ వ్యక్తులు. Number 7. ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొడల అవిధేయుడై ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాణ్ణి ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వాడందులో ఎల్లకాలం పడి ఉంటాడు. అవమానకరమైన శిక్ష అలాంటి వారి కోసమే ఉంది. చెడ్డ వ్యక్తులు. Number 8. అల్లాహ్ను ఆయన ప్రవక్తను ఎదిరించినందుకు వారికి శిక్ష ఇది. అల్లాహ్ను ఆయన ప్రవక్తను ఎదిరించిన వారిని నిస్సందేహంగా అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. చెడ్డ వ్యక్తులు. Number 9. అల్లాహ్కు ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు వారి పూర్వీకులు పరాభవం పాలైనట్లే పరాభవం పాలవుతారు. నిశ్చయంగా మేము స్పష్టమైన నిదర్శనాలను అవతరింపజేసి ఉన్నాము. అవిశ్వాసులకు అవమానకరమైన శిక్ష తథ్యం. ఎవరైతే అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల వైరవైఖరిగా అవలంబిస్తారో వారు అత్యంత ఎక్కువగా పరాభవం పాలయ్యే వారిలో ఉంటారు.